ఇప్పుడు మనతో తెలంగాణ సాహితీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనందాచార్య మనతో ఉన్నారు. సార్, స్వాతంత్రోద్యమ కాలంలో సాహిత్యం చాలా కీలకమైన పాత్ర పోషించింది. తెలంగాణ కాడికి వచ్చాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలు కూడా కీలక పాత్ర వహించారు. నిన్నకు మొన్న జరిగిన తెలంగాణ ప్రత్యేక ఉద్యమాలు కూడా ధూమ్ధామ్ అని రకరకాల తెలంగాణ దండోరా అని రకరకాల పేరు అక్కడ కూడా ఈ సాహిత్యం నుండి పాటలన్నీ చాలా కీలక పాత్ర వహించినాయి. కానీ ఇప్పుడు దేశంలో లేకపోతే రాష్ట్రంలో ప్రధానంగా ఒక రకమైన విద్వేషకరమైన ఉద్యమాలు, జాతి ఉన్మాదాలు, లేకపోతే మస్జిద్ మందిరు, ఆవుమూత్రం ఆవుపడి ఇటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితి వాళ్ళ రాష్ట్రం దేశంలో కనపడుతుంది. దీని మీద తెలంగాణ సాహిత్యగా అసలు ఈ సాహిత్యకారులు కవులకు బాధ్యత ఎటువంటి సాహిత్యం రావాలని మీరు అన్నది కరెక్టు. ఏ ఉద్యమం వెనకాలైనా సాహిత్య కళారంగాలు ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తాయన్నది వాస్తవం. అది స్వాతంత్రోద్యమంలో ఉంది. తెలంగాణలో సాయుధ పోరాట కాలంలో కూడా అలాంటి సాహిత్యమే మనకు వచ్చింది. ముఖ్యంగా మొత్తం తెలుగు ప్రాంతాలను మనం చూసినట్లయితే తెలంగాణలో జీవత్ భాషకు సంబంధించిన సాహిత్యము చాలా మనకు వస్తువు. ఎందుకంటే జానపదాలు ఉన్నారు, కష్టించే ప్రజలు ఉన్నారు, తర్వాత చైతన్యంతో కూడుకున్నటువంటి ప్రజల యొక్క మాట పాట ఇవన్నీ కూడా పాటకు పెద్ద పుట్టినిల్లు తెలంగాణ ప్రాంతం. అయితే ఈరోజు ఇంతకు ముందు కూడా చేసినటువంటి ప్రభావమే సాహిత్యం ఈరోజు కూడా చేయటానికి సిద్ధంగా ఉంది. కానీ ఈరోజు ప్రధానమైనటువంటి సవాళ్ళు రెండు ఎదుర్కొంటుంది తెలంగాణ సాహిత్య కళారంగం. ఒకటి ఏమిటంటే కార్పొరేటు లేదా పెట్టుబడిదారి యొక్క వ్యవస్థ యొక్క ఇది సవాలును ఈ నేటి కళారంగము సాహిత్య రంగం ఎదుర్కొంటుంది. ఇది సాహిత్యాన్ని కళారంగాన్ని కూడా ఒక సరుకు చేసి మార్కెట్ చేసేటువంటి ప్రయత్నం వైపు వెళుతోంది. ఈ మార్కెట్ చేసేటువంటి సందర్భంలో మానవీయ విలువల్ని కూడా ధ్వంసం చేసేటువంటి ఒక తీరు కొనసాగుతుంది. రెండవ వైపున మతోన్మాదం ఇది దేశంలో ఉంది. మన తెలంగాణ ప్రాంతంలో కూడా పాకుతున్నటువంటి ఈ ఉన్మాదపు చర్యలన్నీ కూడా అమానవీయంగా ఉంటున్నాయి. ఇది కూడా నేటి మన తెలంగాణ ప్రాంతంలో సాహిత్య కళారంగాలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా ఏమి చదువురానటువంటి బండి యాదగిరి బండెనక బండి కట్టి అనే అద్భుతమైనటువంటి గీతాన్ని రాశాడు. ఈ గోల్కొండ కిల్ల కింద గోరి కడతామని చెప్పి హెచ్చరిక చేసేటువంటి స్థాయికి అతను పాట రాశాడంటే పాటకు ఇది పుట్టినీళ్ళు లాంటిది తెలంగాణ. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ రెండింటికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఘర్షణ పోరాటంలోంచే అసలైనటువంటి సాహిత్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు తెలంగాణ సాహితీ ప్రయత్నం చేస్తున్నది. ఆ రకమైనటువంటి సాహిత్యాన్ని పెంపొందించడం కోసం కృషి చేస్తుంది. అంటే ఇప్పుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలు మా భూమి నాటకం, అట్లనే యాదగిరి బండెనక బండి. మళ్ళీ అటువంటి ఈ పరిస్థితుల్లో మీరు చెప్పారు కార్పొరేటీకరణ, కళలు సాహిత్యం కూడా అమ్మకూపసరిగా మారిపోయింది. అటువంటి పరిస్థితులు ఈ జంక్చర్లో అటువంటి సాహిత్యం అటువంటి సాహిత్యకారులు వస్తారంటారు? తప్పకుండా నాకు ఆశ ఉంది. తప్పకుండా వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి సాహిత్యకారులు ఉన్నారు, సాహిత్యం కూడా ఉంది. కానీ మనకున్నటువంటి ఇప్పుడు ఈ కార్పొరేట్ మీడియా అంతా కూడా వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నదంతా కూడా దానికి సంబంధించినటువంటిది కాదు. దానివల్ల అసలు ఏమీ లేదు, ప్రజా సాహిత్యం అనేటువంటి ఒక భ్రమలో కూడా ఉంది. లేదు, తప్పకుండా ప్రజా సాహిత్యం వైపు చూస్తున్నటువంటి సజీవమైన ప్రజా కళలను ప్రోత్సహిస్తున్నటువంటి సమాజం ఇప్పటికీ కూడా ఉంది. అలాంటి సాహిత్యాన్ని బాగా ఉత్సాహపరిచేటువంటి కళల్ని మనం తీసుకొచ్చినప్పుడు, ఉత్సాహపరిచేటువంటి సాహిత్యాన్ని మనం తీసుకొచ్చినప్పుడు
పాటను తీసుకొచ్చినప్పుడు మీరు చూశారు. ఇక ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా పాట ప్రధాన పాత్ర వహించింది. కానీ ఆ తర్వాత ఏమైంది? వాటిని ఉపయోగించుకున్నటువంటి ఉద్యమాలు మళ్ళీ దాన్ని విస్మరణకు గురి చేశాయి. అంటే ఇప్పుడు స్వాతంత్రోద్యమకాలంలో మంచి సాహిత్యం వచ్చింది. ఆ తర్వాత తెలంగాణ రైతాంగ సాహిత్య పోరాట కాలంలో వచ్చింది. తర్వాత అభ్యుదయ ఉద్యమం వచ్చింది. అది స్తబ్దగా ఉన్నప్పుడు దిగంబర ఉద్యమం వచ్చింది. ఆ దిగంబర ఉద్యమం తర్వాత అది అక్కడికి విరసం వచ్చింది. విరసం అనేది చాలా రకరకాలుగా అయిపోయి ఆ నక్సల్స్ బ్యాక్గ్రౌండ్లో అది కూడా అన్ని పీలికలు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆనాటి మళ్ళీ ఒక సాహిత్యోద్యమం అనేది ఒక సాహిత్య ఉద్యమమే లేదని చెప్పుకోవాలి మనం. అటువంటి సాహిత్య ఉద్యమం అనేది మళ్ళీ వస్తుంది అనేది మనం అసలు ఏంటది? ఎప్పటికైనా సరే అండి, కళా సాహిత్య ఉద్యమాలు ఏవైనా సరే సామాజిక రాజకీయ ఉద్యమాల ప్రాతిపదికగానే అవి కూడా ఉవ్వెత్తున వస్తాయి. సామాజిక రాజకీయ ఉద్యమాల యొక్క నేపథ్యంలోంచే మిగతా ఉద్యమాలు కూడా రావడానికి అవకాశం ఉంది. అలాంటి ఒక రాజకీయ ఘర్షణ కానీ సామాజిక ఘర్షణ కానీ విపరీతంగా సమాజంలో వచ్చినప్పుడు కళా సాహిత్యాలు కూడా వాటిని ప్రతిబింబించే విధంగా వస్తాయి. అయితే ఆ రకమైనటువంటి చైతన్యం కలిగినటువంటి కవులు, రచయితలు, కళాకారులు ఆ రకమైనటువంటి చైతన్యయుతమైన సాహిత్య సృష్టికి చేయటానికి పూనుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి పని. ఒక ధన్యవాదాలు.